తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్వి నేత విశాల్ ఉన్నారు. చెప్పండి, ఏం అకేషన్ ఉంది ఇప్పుడు రక్తదానం నిర్వహిస్తూ ఉన్నారు? దీనికి అకేషన్ అవసరం లేదనుకుంటానా. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హింసానందాన్ని కోరుకుంటున్నాడు. అతను మాట్లాడే వాక్యాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే పొలాలకి వాటర్ రావాలి, అసలు వాతావరణ శాఖ మనకు వాటర్ లేదనుకుంటే అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగే ప్రశ్నకి ఆయన ఏమన్నాడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తం చిందించండి, ఆ రక్తంతో వచ్చిన పంటలని పొందండి, అప్పుడైతే వస్తాయేమో పంటలు అన్నాడు. మేమందరం ఆయనన్న మాటలకే 1200 మంది బలిదానాలు ఆల్రెడీ రక్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిపోలేదు అనుకుంటా. ఎందుకంటే మా అన్నలు ప్రతి ఒక్కరు 1200 మంది తొలుద్యమం కానీ, మలుద్యమం కానీ, పలిదేశోద్యమం కానీ అందరూ చనిపోయినా సరే వీళ్ళకి ఇంకా ఆనందం కోరలేదు అనుకుంటా. అందుకే యావత్ విద్యార్థి విభాగం మొత్తం కదలి ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి, నీకు అవసరం అయితే మాకు డాక్టర్స్ ఇంత బ్లడ్ కాదు, ఇంత సరిపోతుంది అన్నా సరే మేము ఇంకా దానికి మించి బ్లడ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత బ్లడ్ కావాలో చెప్పరి, అవసరం అయితే మా శరీరాలని కొయ్యండి, వచ్చే బ్లడ్ తీసుకోండి. కానీ మీరు దయచేసి, ఆల్రెడీ మా కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది ఇందుకొరకే. ఆల్రెడీ ఎలినో అని చెప్పి ఒక ఎఫెక్ట్ పడ్డది తెలంగాణకి, ఇది భారీ నష్టాలని తెస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది. దీనికి అనుకూలంగా అతను ఒక డిపిఆర్ వేసుకొని, ఒక ప్రణాళిక వేసుకొని, ఆఫీసులను ఓఎస్డీలని పెట్టుకొని ప్రణాళిక వేసుకోవడం గాక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది. వీళ్ళు అన్న మాటలు ఈరోజు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ ద్వారా గోదావరి జలాలు ఎట్లలో మనకున్నాయి, ఆడికెళ్ళి పంపు చేసుకొని మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా నుంచి కొండపోచమ్మ సాగర్, మిడ్మానేరు, మరెన్నో రిజర్వాయర్లు మేము కట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఎన్నో టీఎంసీ నీళ్ళు అక్కడ ఉన్నాయి. మనకు కావాల్సినవి ఏంది, పొలాలకి నీళ్ళు వెళ్తాయి, సాగునీరు వెళ్తుంది, పారిశ్రామిక నీరు వెళ్తుంది. దీనివల్ల మీరు ఆ పంపులు హౌస్ చేయండి, ఆ పంపులు ఆన్ చేయండి. ఎన్నో భారీ హౌస్ పంపులు మనం దగ్గర 20 పంప్ హౌస్లు కట్టుకున్నాం అన్న. పంపులు ఆన్ చేయడానికి పెద్ద సమస్య కాదు, కాకపోతే నీటిని స్టోరేజ్ చేస్తే సుందిల్ల బ్యారేజ్ ఇప్పటికే బుంగలు పడింది, మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉంది. మళ్ళీ ఒకటి బ్యారేజ్ సుందిల్ల కాదు కదా, మన మిడ్బానర్కి వెళ్ళు, కొండపోచమ్మ సాగర్ రిజర్వ్ బాగుంది కదా, అది ఏదో సాంకేతికంగా చిన్న లోపం ఉంది. అది కాకుండా అక్కడికి వాటర్ అక్కడికి చిన్న ఆనకట్ట వేసి ఆ కింద ఉన్న లైన్స్ విలేజెస్కి అక్కడ నుంచి మీరు వాటర్ డైవర్ట్ చేయండి. మీకు వాటర్ లేవా? గోదావరి జలాలు ఉన్నాయి కదా, అడికెళ్ళి మీరు పంప్ చేసుకోవచ్చు కదా. మీరు ఇవన్నీ వదిలేసి హింసకు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? సరే, మీరు హింసకు ప్రేరేపిస్తున్నారు. మా విద్యార్థి విభాగం అయితే మేము రెడీ ఉన్నాం కదా, మేము అందుకే రెడీ అయ్యి వచ్చినాం. ఖచ్చితంగా నీకు ప్రాణహిత వాటర్ని కనుక ఎత్తిపోస్తే భద్రాచలం మొత్తం కూడా మునిగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. గిట్లా వాటరే లేవన్నా, ఎత్తిపోతలే. మేము ఏమంటున్నాము, గ్రౌండ్ లెవెల్ ఉన్న వాటర్ని పంపు చేసి మా పొలాలకి పంపించండి, మా విలేజెస్కి పంపించండి. ఎక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆ పంటలు పండనీకి మాకు వాటర్ పంపించండి అంటున్నాం. కానీ ఈ ఎత్తిపోసి డైరెక్ట్ మునగనికైతే మేము చేయొద్దంటలేం కదా. మేము లిఫ్ట్ చేయండి, వాటరు కిందున్న వాటర్ని పైకి తీయండి, పొలాలు ఎండిపోతున్న దాన్ని మీరు వాటర్ తీసుకురండి. ఈ ప్రాజెక్ట్ కట్టిందే లిఫ్ట్ ఇరిగేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నదే దానికి. భారీ పంపులు, బాహుబలి మోటార్లు, కొన్ని 100 క్యూసెక్ల లైన్స్ తెచ్చింది ఇందుకోసమే. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుండు. దాన్ని మీరు కరెక్ట్ యూజ్ చేసుకుంటే రైతులకి ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని చెప్పకుండా మీరు రక్తం కొయ్యండి, మీరు అంత పెద్ద ముఖ్యమంత్రి సీట్లో ఉండి ఇలా మాట్లాడడం తప్పు. వరదలే లేవు, నీటిని ఎక్కడి నుంచి ఎత్తిపోయాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాను. వరదలు నేను అదే అంటున్నా, మేడిగడ్డ ఎడగట్టినాం మనం. గోదావరి జలాలు ఎక్కడైతే ఉంటాయో, మహారాష్ట్రకి వచ్చిన గోదావరి ఏదైతే ఉంటాయో కరెక్ట్ మనము ఆడ కట్టుకున్నాం. మనకు వర్షాలు పడితేనే నీళ్ళు రావాలని ఏం లేదు కదా. అసలు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ వాటర్ స్టోరేజ్ అనమాట. అంటే గోదావరి జలాలను ఎత్తిపోయానికి, ఎందుకంటే మనం హై ఆల్టిట్యూడ్ ఉన్నాం, తెలంగాణ అనేది హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. గోదావరి జలాలు పోతున్నాయి, అక్కడ మనం అక్కడ బ్యారేజ్ చేసుకొని మేడిగడ్డ అని చెప్పి అక్కడ ప్రాజెక్ట్ కట్టిందే ఇది కదా. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేడిగడ్డ బ్యారేజ్ కనుక అక్కడ నీటి నాపితే, వరద నాపితే బ్యారేజ్ మొత్తం కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నాం. లేదు, ఇవన్నీ తప్పులు. అసలు మేడిగడ్డ అసలు కట్టిందే అందుకన్నా. మేము ఏమంటున్నాం, ఆడికి వెళ్ళి ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, గోదావరి జలాలు ఉన్నాయి. మనకి కాకుండా ఏపీకి తరలిస్తున్నారు ఆ వాటర్ని. దానికోసమే కదా మనం కాళేశ్వరం అని చెప్పి అక్కడ ఆనకట్టేసుకున్నాము. మనం అంటుంది ఏంది, గోదావరి జలాలను గోదావరి నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా మీరు వాటర్ని పంపు చేయండి. మీరు మోటార్లు బాగానే ఉన్నాయి, పంప్ హౌస్లు బాగానే ఉన్నాయి,
బాహుబలి మోటార్లు బాగానే ఉన్నాయి, మన లూప్ లైన్స్ బాగానే ఉన్నాయి, కొన్ని వందల ఎకరాలు పొలాలకు పోయే లైన్లు బాగానే ఉన్నాయి, మీరు చేయనీకి ఏమైంది అంటే మీరు కావాల్సుకొని రైతులకు ఇబ్బంది కొట్టాలని చెప్పి చూస్తున్నారా? ఇంతకుముందు ఎట్లుండే పొలాలు లేని వాళ్ళకి మనం వాటర్ ఇచ్చినాం, రైస్ ప్రొడక్షన్ ఏడిపోయిందండి. ఆ పొలాలు ఏమవుతున్నాయి, రైతులు వరిలు రోడ్డు మీద వేసి కాలే పెట్టుకుంటున్నారండి. దీనికన్నా నీటి విషయంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎందుకు స్టాండ్ తీసుకుంది? బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది కదా, కేవలం ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ మాత్రమే దీని మీద మాట్లాడారు, మిగతా బీజేపీ నాయకులు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా కనబడదు. ఈటెల రాజేందర్ గారు కూడా చాలా పద్ధతిగా, చాలా ప్రణాళికగా ఆయన చూసిండు కనుకనే దీంట్లో స్కామ్స్ గేమ్స్ ఏం లేవు, మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి, ఎవరో ఏది మాట్లాడితే మీరు మాట్లాడడానికి కాదు అని చెప్పి అతను ప్రెస్ మీట్లో బీజేపీ భవన్లోనే అతను మాట్లాడిన మాట మీరు అందరు చూసినారు. ఆయన ఏమన్నాడు, దీంట్లో ఎటువంటి లోపం లేదు, ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కొన్ని లక్షలాది మందికి 14 లక్షల ఎకరాల పొలాల పంట అయ్యనీకే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఉపయోగించబడింది అని చెప్పి గౌరవ ఈటెల రాజేందర్ గారు కూడా మాట్లాడినారు. అంటే ఆయనకు అవగాహన ఉంది కాబట్టే కదా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఎంతమంది జైల్లో వేసుకోండి, మొత్తం కలిపితే మా విద్యార్థి విభాగం దగ్గర కొన్ని వేల మంది ఉన్నాం, మీ జైలు సరిపోవు, మీ సబ్ జైల్స్ సరిపోవు. ఆయన మాట్లాడితే తిట్టడం ఎవరైనా తిట్టచ్చు, కానీ పద్ధతి కాదని చెప్పి మేము అంటున్నాం. తిట్టుడే కాదు, ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయమనండి. ఎవరన్నా రాష్ట్రంలో హ్యాపీ ఉన్నారా అండి? అటు బిల్లులు అట్లనే ఉన్నాయి, అటు హైడ్రా తెచ్చిండు, అటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర చూడండి, రైతులు, స్కూల్స్, ఫీజు రియంబర్స్మెంట్, మరి ఎన్నో, మరి గురుకుల పాఠశాలలో అన్నము, మిడ్ డే అని చెప్పి నిన్న కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఇంత ఎవరన్నా ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, మరి ఎంతో మంది. రాష్ట్రంలో మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, మరోపక్క రేవంత్ రెడ్డి 117 సీట్లకు మేము ఖచ్చితంగా గెలిచి చూపెడతామని చెప్తా ఉన్నారు. ఆయన ఊహ, ఆయన భ్రమ అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొక్కసారి రోడ్డు మీదకి ఎక్కమన్నాడు అన్న మైక్ పట్టుకొని ఇప్పుడే పోదాం, మైక్ పట్టుకొని పోదాం, 10 మందిని అడుగుదాం, నేను నువ్వు మాట్లాడుకుంటే కాదు కదా, నేను మాది గొప్ప అంటే నువ్వు గొప్ప అంటావు, మైక్ పట్టుకొని పోదాంపా, పబ్లిక్ కదా చెప్పాలి, పబ్లిక్ పల్స్ కదా మనం చూడాల్సింది. ఇట్లా పుట్ల తిడుతున్నారు, వందల మంది విద్యార్థులు రక్తమేనికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుంది? హింసకు ప్రోరేపించిందే నువ్వు కదా, మేము కాదు కదా. అంటే రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. వాళ్ళే కింద మీద పడతా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఎన్నో ఉన్నాయి, దాన్ని నేను చెప్పను. ఫస్ట్ ఆయన పాయింట్ ఏంది, రక్తం కావాలన్నాడు కదా, రక్తం తీసుకొని ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం మీ ఇంటికి, లేకపోతే నువ్వు ఎక్కడనో చెప్పు, హెచ్ఆర్డీలు ఉన్నావా, కొన్ని వందల కోట్లు పెట్టుకొని హెచ్ఆర్డీ భవనం కట్టుకున్నావు కదా, ఆడికి రమ్మంటావు చెప్పు, అందరం కలిసి ఆడికి వస్తాము, ఖచ్చితంగా నీకు కావాల్సినంత రక్తం తీసుకో, అవసరమైతే ఇంకెన్నో బలిదానాలనే కూడా మేము రెడీ ఉన్నాం.